అప్సైడ్ డౌన్ హాకిన్స్ లోకి పాకేస్తుంది. షాడో మాన్స్టర్ విల్ లోకి వెళ్తుంది. అప్సైడ్ డౌన్ కి విల్ కి కనెక్షన్ ఉంటుంది. శామ్ పోర్టల్ గురించి చెప్పడం నాన్సీ రికార్డ్ చేసి ముర్రేకి వినిపిస్తుంది. పోర్టల్ ని కాలుస్తుంటే విల్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 పార్ట్ 4. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. పోర్టల్ ని కాలుస్తుంటే విల్ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. విల్ ని ల్యాబ్ కి తీసుకువెళ్తారు. విల్ కి మంటలో ఉన్నట్టు అనిపిస్తుంది. విల్ కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. విల్ కి ఏమవుతుందో అక్కడ డాక్టర్స్ ఎవ్వరికి అర్థం కాదు. అప్సైడ్ డౌన్ ని కాల్చడం ప్రస్తుతానికి ఆపేస్తారు. ఏజెంట్స్ విల్ ఇంటికి వెళ్లి మాన్స్టర్ డ్రాయింగ్ ని, ఇంట్లో అంటించిన డ్రాయింగ్స్ ని ఫోటో తీస్తారు. జాయ్స్ బాబ్ కి విల్ అప్సైడ్ డౌన్ గురించి చెప్తుంది. అప్సైడ్ డౌన్ కి వెళ్లి వచ్చాక హాపర్ కి ఒంట్లో బాగోదు. హాపర్ ఎల్ కి రేడియోలో, సారీ నాకు రావడానికి లేట్ అవుతుంది, మనం గొడవ పడ్డాం అని రాకుండా లేను, రాలేని పరిస్థితిలో ఉన్నాను, నేను అన్న మాటలకి సారీ, సమయానికి అన్నం తిను, నేను తొందరగా వచ్చేస్తాను అంటాడు. కానీ ఎల్ ఇంట్లో లేదు, టెర్రీ దగ్గర ఉంది. లూకస్ మ్యాక్స్ తో బిల్ గురించి నీకు చెప్తే నీకు ప్రమాదం ఉండొచ్చు, నీకు ఓకేనా అని అడుగుతాడు. మ్యాక్స్ ఓకే అంటుంది. బిల్ అప్సైడ్ డౌన్ 11 డెమోగోర్గన్ గురించి చెప్తాడు. మ్యాక్స్ లూకస్ చెప్పింది ఏమీ నమ్మదు. బిల్ మ్యాక్స్ ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. మ్యాక్స్ కార్ ఎక్కుతుంది. మ్యాక్స్ లూకస్ తో మాట్లాడడం చూస్తాడు. అప్సైడ్ డౌన్ హాకిన్స్ లో మొత్తం పాకేస్తుంది. విల్ ఎగుస్తాడు. బాబ్ హాపర్ శామ్ ని గుర్తుపట్టడు. నిన్న మీరు చేసింది తనకి నచ్చలేదు అంటాడు. శామ్ మాస్టర్ డ్రాయింగ్ చూపించి ఇతనికేనా నచ్చలేదు అని అడుగుతాడు. విల్ అవును అంటాడు. శామ్ అప్సైడ్ డౌన్ లో టెంటకిల్ ని తెచ్చి చిన్నగా కాలుస్తారు. విల్ కి నొప్పిగా ఉంటుంది. శామ్ విల్ అప్సైడ్ డౌన్ లో ఉన్నప్పుడు తనలోకి వైరస్ ఎక్కింది. వైరస్ స్ప్రెడ్ అయ్యి అప్సైడ్ డౌన్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తుంది. మేము రీసెర్చ్ చేస్తున్నాం, విల్ కి నయం అవుతుంది అంటాడు. జాయ్స్ విల్ మొత్తం అందరినీ మర్చిపోతే ఎలా అని అడిగితే శామ్ దగ్గర సమాధానం ఉండదు. విల్ ఒంట్లో వైరస్ తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డాక్టర్స్ మనం అప్సైడ్ డౌన్ ను కాల్చడం ఆపకూడదు అంటారు. శామ్ అప్పుడు విల్ చనిపోతాడు అంటే డాక్టర్స్ అప్సైడ్ డౌన్ ను కాల్చినా కాల్చకపోయినా విల్ లో స్ప్రెడ్ అవుతున్న వైరస్ వల్ల తను ఎలాగో ఇవాళ సాయంత్రం లోపు చనిపోతాడు అంటారు. శామ్ ఏం చేయాలో ఆలోచిస్తాడు. విల్ మాన్స్టర్ ని ఎలా ఆపాలో నాకు తెలుసు అంటాడు. డెస్టిన్ ఇంటికి వెళ్లి చూసేసరికి డాట్ పెద్దగా అయ్యి డెస్టిన్ పిల్లిని తింటూ ఉంటుంది. డాట్ అప్సైడ్ డౌన్ లో డెమోగోర్గన్. డెస్టిన్ డాట్ ని ఒక రూమ్ లో బంధిస్తాడు. మైక్ ఇంటికి వెళ్తాడు. మైక్ నాన్సీ ఇంట్లో లేరు అని తెలుస్తుంది. నాన్సీకి సారీ చెప్పడానికి స్టీవ్ నాన్సీ ఇంటికి వస్తాడు. డెస్టిన్ స్టీవ్ తో నాన్సీ ఇంట్లో లేదు, నాతో రా అని స్టీవ్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. స్టీవ్ డాట్ ఉన్న రూమ్ కి వెళ్తాడు. డాట్ మట్టి తవ్వుకుంటూ రూమ్ నుంచి తప్పించుకుంటుంది. డెస్టిన్ స్టీవ్ డాట్ ని వెతుకుతూ ఉంటారు. లూకస్ డెస్టిన్ తో మాట్లాడి డాట్ తప్పించుకుంది అని తెలుసుకుంటాడు. లూకస్ మ్యాక్స్ కి అప్సైడ్ డౌన్ గురించి చెప్పినప్పుడు మ్యాక్స్ నమ్మదు. నాకు ప్రూఫ్ కావాలి అంటుంది. మ్యాక్స్ ని డెస్టిన్ స్టీవ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అందరూ డాట్ ని పట్టుకోవడానికి ట్రాప్ రెడీ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మాంసం ముక్కలు చల్లుతారు. పెట్రోల్ పోసి లైటర్ పట్టుకొని పాత బస్ లో డాట్ కోసం రెడీగా ఉంటారు. శామ్ విల్ ముందు తన ఇంట్లో తీసిన ఫొటోస్ పెడతాడు. విల్ ఒక ప్లేస్ చూపించి ఈ చోటు అతను నాకు చూపించట్లేదు, ఇక్కడ ఏదో ముఖ్యమైనది ఉండొచ్చు అంటాడు. ఏజెంట్ సూట్ వేసుకొని అప్సైడ్ డౌన్ లో విల్ చూపించిన చోటుకి వెళ్తారు. నాన్సీ జోనథన్ ఇంటికి వస్తారు. ఇంట్లో డ్రాయింగ్స్ అంటించి ఉండడం చూస్తారు. మాన్స్టర్ డ్రాయింగ్ కనిపిస్తుంది. జాయ్స్ విల్ ఇంట్లో లేరు. జోనథన్ కి ఏమైంది అని టెన్షన్ వస్తుంది. స్టీవ్ దగ్గరికి నైట్ డాట్ వస్తుంది, కానీ మాంసం తినకుండా దూరంగా ఉంటుంది. స్టీవ్ బయటికి వెళ్లి డాట్ ని పెట్రోల్ దగ్గరికి తేవడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ డాట్ ఒక్కటే కాదు, ఇంకొక డెమోగోర్గన్ కూడా ఉంటుంది. రెండు స్టీవ్ ని అటాక్ చేస్తాయి. స్టీవ్ తొందరగా బస్ లోకి పరిగెత్తి డోర్ వేసుకుంటాడు. సడన్ గా డెమోగోర్గన్స్ అక్కడి నుంచి వెళ్లిపోతాయి.
డెస్టిన్ అవి స్టీవ్ ని చూసి భయపడి వెళ్లిపోయాయి అంటాడు. స్టీవ్ కాదు, అవన్నీ కలిసి ఎక్కడికో వెళ్తున్నాయి అంటాడు. అప్సైడ్ డౌన్ లో ఏజెంట్స్ దగ్గర పొగలాగా వస్తుంది. చాలా డెమోగోర్గన్స్ వచ్చి ఏజెంట్స్ ని చంపేస్తాయి. విల్ సారీ, నన్ను అతనే ఇలా చేయమన్నాడు, వాళ్ళు అతన్ని కాల్చారు, అతనికి కోపం వచ్చింది అంటాడు. స్కానర్ లో డెమోగోర్గన్స్ అన్ని ల్యాబ్ వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. విల్ మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, అవి వచ్చేస్తున్నాయి అంటాడు. డెమోగోర్గన్స్ ల్యాబ్ దగ్గరికి వచ్చేస్తాయి. ఎల్ టెర్రీని వెతుకుతూ టెర్రీ ఇంటికి వెళ్తుంది. టెర్రీతో తన చెల్లి ఉంటుంది. టెర్రీ ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. టెర్రీ మీద ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల తనకి మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్తారు. ఎవ్వరిని గుర్తుపట్టలేదు, ఎప్పుడు ఏదో కల కంటూ ఉంటుంది. కానీ ఎప్పటికైనా జేన్ ఇంటికి వస్తుంది అనుకుంటుంది. టెర్రీకి కూడా సైకిక్ పవర్స్ ఉంటాయి. ఎల్ తో సబ్ కాన్షియస్ లో మనం మాట్లాడుకుందాం అని సిగ్నల్ ఇస్తుంది. తన ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. ఎల్ సబ్ కాన్షియస్ లోకి వెళ్తుంది. టెర్రీ ఏం జరిగిందో ఎల్ కి చూపిస్తుంది. టెర్రీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బ్రెన్నర్ తనకి ఆపరేషన్ చేసి తన కూతురు జేన్ ని తీసుకు వెళ్లిపోతాడు. జేన్ గురించి హాస్పిటల్ రికార్డ్స్ ఏమీ లేకుండా చేస్తారు. టెర్రీకి జేన్ చనిపోయింది అని చెప్తారు. టెర్రీ నమ్మదు. దొంగతనంగా ల్యాబ్ కి వెళ్లి జేన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. బ్రెన్నర్ టెర్రీకి షాక్ ఇచ్చి మెంటల్ అయ్యేలా చేస్తాడు. టెర్రీ సబ్ కాన్షియస్ లో ఎల్ కి ల్యాబ్ లో ఒక అమ్మాయిని చూపిస్తుంది. టెర్రీ ఎల్ తో ఆ అమ్మాయిని వెతకమంటుంది. టెర్రీ ఎల్ ని వెతికేటప్పుడు ఎల్ లాగా కిడ్నాప్ అయిన వేరే పిల్లలకి సంబంధించిన ఫైల్స్ తెచ్చుకుంటుంది. ఎల్ కి సబ్ కాన్షియస్ లో కనిపించిన అమ్మాయి ఫోటో అన్ని డీటెయిల్స్ ఫైల్ లో ఉంటాయి. ఎల్ ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కుంటుంది. టెర్రీ చెల్లి ఎల్ గురించి ఎవరికో చెప్పడం చూస్తుంది. పర్స్ నుంచి డబ్బులు తీసుకొని ఎల్ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. బస్ ఎక్కి ఆ అమ్మాయి ఉన్న చోటుకి వెళ్తుంది. ఆ అమ్మాయి ఖాళీ. ఎల్లాగే సైకిక్ పవర్స్ ఉంటాయి. ఎల్ ఖాళీతో నేను జేన్, నేను ల్యాబ్ లో చూశాను అంటుంది. ఇద్దరి చేతి మీద ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ టాటూస్ ఉంటాయి. ఇద్దరి మీద ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు అని తెలుసుకుంటారు. ఒకళ్ళని ఒకళ్ళు హక్ చేసుకుంటారు. ఖాళీకి ఎదుటి వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. వాళ్ళకి తను అనుకున్నది చూపించగలదు, ఇల్యూషన్స్ చేయగలదు. తన పవర్ స్ట్రాంగ్ అయినప్పుడు ల్యాబ్ నుంచి తప్పించుకొని పారిపోతుంది. ఖాళీ ఎల్ తో మీ అమ్మ మనిద్దరిని కాపాడాలని చూసింది, మనం కలిసి మనల్ని మీ అమ్మని హింసించిన వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అంటుంది. ఎల్ హాపర్ మైక్ మీద కోపంతో ఖాళీతో ఉందాం అనుకుంటుంది. ఖాళీ ఎల్ కి మేకప్ చేసి టెర్రీకి ఆపరేషన్ చేసిన అతని ఇంటికి తీసుకువెళ్తుంది. ఖాళీ ఎల్ తో అతనిని చంపమంటుంది. ఎల్ చంపలేకపోతుంది. సబ్ కాన్షియస్ లో హాపర్ మైక్ కి ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఖాళీతో నా ఫ్రెండ్స్ ని నేను కాపాడాలి అని హాకిన్స్ కి బయలుదేరుతుంది. ఖాళీ ఎల్ వెళ్ళిపోయింది అని బాధపడుతుంది. ల్యాబ్ లోకి డెమోగోర్గన్స్ వచ్చేస్తాయి. హాపర్ వాళ్ళు ఎలా తప్పించుకుంటారు నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.